ప్రేమను పంచాలి. మన భారతీయ విశ్వాస వ్యవస్థలో ప్రేమకు అత్యంత ఉన్నత స్థానం ఉంది. ప్రేమను పంచమని మన ఇతిహాస పురాణాలు అనేకం చెబుతున్నాయి. మన పెద్దలు అదే మాట చెబుతూ ఉంటారు. అయితే ప్రేమ అంటే నిర్వచనం ఏమిటనేది ఒక్క మాటలో చెప్పేది కాదు. వ్యక్తుల మధ్య, మనుషులు, ఇతర జీవుల మధ్య ఉండే ప్రేమ రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. అంటే ప్రేమ అనేక రకాలన్నమాట. కరుణ, దయ, జాలి, కారుణ్యం, పాసం, బంధుత్వం, అభిమానం, విశ్వాసం, ప్రేమ, భక్తి ఇవన్నీ ప్రేమకు సంబంధించిన రకరకాల పేర్లుగా భావించవచ్చు. బలహీనులపై చూపే ప్రేమకు జాలి అని పేరు. తెలివితేటల బలం, శారీరక బలం లేని వారి పట్ల చూపే ప్రేమ పేరు కరుణ. పశుపక్షాదుల పట్ల చూపే ప్రేమ పేరు కారుణ్యం. దీన్నే జీవకారుణ్యం అంటారు. మన పౌరాణిక శివ చక్రవర్తి చూపిన ప్రేమ ఇలాంటిదే. బంధువులు, సొంత వాళ్ళ పట్ల వారికి డబ్బున్నా లేకున్నా చూపే ప్రేమను బంధుత్వం అంటారు. ఓ యజమాని తన దగ్గర పనిచేసే వారి పట్ల చూపే ప్రేమ వేరు. తల్లిదండ్రులకు బిడ్డకు మధ్య ఉండేది పాసం. తన కుమారుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళాడనే దిగులుతోనే దశరథ మహారాజు మరణించడం చూస్తే ప్రేమ పాసం ఎంత బలమైనదో అర్థమవుతుంది. స్నేహితుల పట్ల చూపే ప్రేమకు మరో పేరు అభిమానం. అంతస్తులు చూడకుండా చూపే ప్రేమ అసామాన్యం. ఇందుకు తగిన ఉదాహరణ కృష్ణుడు కుచేలుని పట్ల చూపించిన ప్రేమ. ఇక పనిచేసేవారు యజమాని పట్ల చూపే ప్రేమ పేరు విశ్వాసం. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేమ అని చెప్పడం కద్దు. ప్రేమ ప్రేమలా ఉండాలన్నారు ఓషో. ప్రేమకు సాటి ప్రేమే. దానికి ఎటువంటి మెరుగులు దిద్దవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది. కానీ దీనిని అర్థం చేసుకోకుండా లేనిపోని చిక్కుల్లో పడి మనసును పాడు చేసుకునేవారే ఎక్కువ మంది. కనుక ప్రేమను ప్రేమగా ఉంచుదాం, ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.